ఏయ్ అది మొగుడు పెళ్ళాలకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు వెళితే మనకే తగులుద్ది. వెళ్ళ ఏంటి భయంగా ఉందా? నీ భవిష్యత్తు తలుచుకుంటే ఒంట్లో వణుకు పుడుతోందా? నీ గుండె ఆగిపోయినట్టుగా, నరాలు తెగిపోయినట్టుగా అనిపిస్తోందా? లేకపోతే రేయ్ చైతు, ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేశావు దుర్మార్గుడా అని నా చెంప చెళ్ళు మనిపించాలనుందా? అది కాకపోతే పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలనుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? నాకు తెలిసి నువ్వు అలా చెయ్యు. ఎందుకంటే నువ్వు చచ్చే టైపు కాదే, చంపే టైపు. ఇక నుంచి ఇక మీదట నీ మొగుడు పెట్టిన టార్చర్ని భరిస్తూ, చిత్రహింసల్ని సహిస్తూ, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ ఉండు. ఏడుపు చూసి మే నవ్వుకోవాలి. నమ్మించి గొంతు కోయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వెత్తింది మనిషి జన్మనేనా? మీ అమ్మ కన్నది మనిషినా పశువునా? చంపేస్తాను 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 చంపేస్తాను. చంపేస్తాను. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నరికి పారేస్తాను. ఏంటి ఏంటి నేనేదో నీకు అన్యాయం చేసినట్టు, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయినట్టు పెద్ద కలరంగిస్తున్నావు? ఎట్రా చూడు, మా అమ్మ చూడు. నువ్వు మా మీద పగ తీర్చుకోవాలని మాకు 1.5 కోటి నష్టం చేసినా ఆవిడ పెద్ద మనసు చేసుకుని నిన్ను క్షమించి ఇంటి కొడలుగా చేసుకున్న మంచి మనిషిని చూడు. చూడవే చూడు చూడు. ఆవిడ నీ జీవితం నాశనం చేయమని ఒక్క మాట చెప్పుంటే నీ పెళ్లి కాదే, ఈ పాటికి నీ శోభనం అయిపోయి ఉండేది.
అయినా సరే నిన్ను నా భార్యను చేసుకుని నా ఇంటికి తీసుకొచ్చానంటే నువ్వు పశువుని తిట్టి నాకు మనసుంది కాబట్టి, నన్ను కన్నది ఆ దేవత కాబట్టి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మా అమ్మని మానసికంగా బాధ పెట్టి మాకు డబ్బు నష్టం కలిగించి నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. నీకు నచ్చితే కుక్కలా నా ఇంట్లో పడుండు, లేదా ఇక్కడి నుంచి దుబాయ్. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన నీలాంటి వాడితో కాపురం ఎలా చేస్తాననుకున్నా? కలిసి ఎలా ఉంటాననుకున్నా? వస్తా. మిసెస్ మధుమతి చైతన్య, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే వెళ్లే ముందు నీ మెళ్ళలో ఉన్న తాళిని నా చేతికిచ్చేళ్ళు, నా చేతికిచ్చేళ్ళు, నా చేతికిచ్చేళ్ళు. పాపం చేతు, అలా తాళి లేకుండా బయటకు వెళితే మొగుడు వదిలేసిన ఆడదనుకుని సమాజం బతకనివ్వదు నాన్న. కాకుల్లాగా పొడిచి పొడిచి చంపుతుంది. సూటిపోటి మాటలతో పీక్కు తినేస్తుంది. అయితే విడాకులు ఇచ్చేస్తుందిలేమ్మా. అమ్మో, పెళ్ళైన వెంటనే విడాకులంటే క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు నాన్న. పరువే ప్రాణంగా బతికే ఆ శంకర మాస్టర్ గారు గుడ్డె అలా పగిలి చచ్చిపోతారు. అది చూసిన రోగిష్టి తల్లి ఏడ్చి ఏడ్చి చూస్తుంది. మిగిలిన అక్క బావ అసహ్యించుకుంటారు. సో మన ఇంట్లో నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుండడం తప్ప ఈవిడ గారికి వేరే దారి లేదంటావు. ఒకే ఒక దారుంది నాన్న. ఏంటమ్మా అది? మన కోడలిగా కాకుండా పశువుల పాకలో పాలేర్ల పడుంటుంది. ఆహా, అమ్మా ఏం చెప్పావమ్మా? అసలు నీ మనసు ఎంత మంచిదమ్మా. చైతు 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 పాపం చేతు, కాళ్ల పారాని కూడా ఆరని పిల్లని ఇలా మాటలతో చిత్రహింస పెట్టడం ఘోరం. ఇన్నాళ్ళు నాకు బిడ్డ లేకపోయినా నిన్నే నా బిడ్డ అనుకున్నాను, అలాగే భావించాను. కానీ అలా అనుకున్నందుకు ఈ రోజు నా మీద నాకే అసహ్యంగా ఉంది. చేతు, ఇంకెప్పుడు నన్ను వదిన అని పిలవకు. ఏంటే పొగరెక్కిందా? నోరు లేస్తోంది. కొట్టండి అత్తయ్య, కావాలంటే చంపండి. అప్పటికి మీ కోపం చల్లరకపోతే కాల్చి బూర్ద చేయండి. అంతేకాని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఈ అమాయకురాల్ని బాధ పెట్టకండి. చేతు కపట ప్రేమని నిజమని నమ్మిన ఈ అమాయకురాల్ని హింస పెట్టకండి. అత్తయ్య, మీకు చేతులెత్తి దండం పెడతాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను.
కాళ్ళు పట్టుకునేంత గొప్ప వాళ్ళు ఇక్కడెవరూ లేరక్క. మానవ మృగాలు, డబ్బు తిని బతికే జంతువులు. రక్తం రుచి చూడ్డం తప్ప రక్త సంబంధాలు తెలియవు. పీక్కు తినడం తప్ప ప్రేమలు తెలియవు. దోచుకోవడం తప్ప దయ తెలీదు. అలాంటి నీచ నికృష్ట ముదనష్టపు మనిషిరక్క వీళ్ళు. వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే దరిద్రం మనకు. హేయ్ హేయ్, ఇప్పుడు చెప్తున్నాను, మీ అమ్మకు చెప్పు, ఇక్కడే ఈ ఇంట్లోనే మీ అందరి ముందు తిరుగుతా. నువ్వు తిడితే తిడుతా, కొడితే నా సామిరంగా ఇరక్కొడతా. ఎక్కువ చేశారో గృహహింస చట్టం కింద నిన్ను మీ అమ్మని జైల్లో పడేస్తా. ఈ మధుమతి తడాక ఏంటో చూపిస్తానండి. దమ్ముంటే, మీ అమ్మకి ధైర్యం ఉంటే ఏం చేస్తారో చేసుకోండి. రాక నిన్నటిదాకా కంటి ముందు తిరిగిన పిల్ల కనపడకపోతుంటే ఏదో వెల్తిగా ఉందండి. పద్దాక అదే గుర్తొస్తోంది. ఏం చేస్తాం సుమతి, గుర్తొచ్చినా ఆ గుర్తుల వల్ల కన్నీళ్ళొచ్చినా భరించాల్సిందే తప్ప ఆ బాధను తప్పించుకునే మార్గం లేదు. నిజమేనండి, మన పెళ్ళైన కొత్తల్లో ఇద్దరమే ఉన్నాం. ఇద్దరు పిల్లలు పెళ్లి చేశాక ఇద్దరమే మిగిలాం. ఇంత త్వరగా దూరం అయిపోతామని తెలుసుంటే ఆడపిల్లల్ని కనేదాన్ని కాదండి. పిచ్చిదాన్ని, శిలై పుట్టిన ప్రతిరాయి శివలింగం అవుతుందో లేదో తెలియదు, కానీ శివలింగం అయిన ప్రతిరాయి గుడివుడికి చేరాల్సిందే. అప్పుడే దాని జన్మకు సార్థకత. అలాగే మనిషిగా పుట్టిన ప్రతి జీవి ఆడపిల్లగా పుడుతుందో లేదో తెలియదు, కానీ ఆడపిల్లగా పుట్టిన ప్రతి జీవి అత్తవారింటికి వెళ్ళవలసిందే. ఇప్పుడు తల్లి మనసు ఈ సత్యాన్ని అంగీకరించకపోయినా రేపు అమ్మమ్మవైన తరువాత అదే సరైనదని నువ్వే ఒప్పుకుంటావు. నిజమే, ఎన్నాళ్ళని మన దగ్గర ఉంటుంది. ఏదో ఒక రోజు వెళ్ళక తప్పదు కదా. అయినా ఆ అనసూయ చాలా మంచిదాన్లా మారిపోయిందండి. అందుకే పాత శత్రుత్వాన్ని మర్చిపోయి పైసా కట్నం లేకుండా మన అమ్మాయిని కోడలుగా అంగీకరించింది. మాట్లాడరేంటండి?
అనసూయదేవి చాలా మారింది కదా. ఆ, అవును, చాలా మారింది. కానీ నాకెందుకో మనసు ఒప్పుకోవడం లేదండి. దేని గురించి సుమతి? ఎంత లేకపోయినా ఆడపిల్లనలా ఒట్టి చేతులతో అత్తారింటికి పంపించడం నాకెందుకో బాధగా ఉందండి. తోడికోడళ్ల ముందు మనమ్మాయి చులకనైపోతుంది. అత్తగారి దృష్టిలో ఈరోజు కాకపోయినా రేపైనా అలుసైపోతుంది. అందుకని ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఈ ఇల్లు తాకట్టు పెట్టి అవసరం లేదు సుమతి. మన మధుమతి మూలంగా అనసూయకి అందవలసినవన్నీ అందవలసిన విధంగా అందాయి, అందుతాయి. అందువల్ల అక్కడ మన చిట్టితల్లికి ఎటువంటి ఇబ్బందులు అవమానాలు ఉండవు. కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఇక నుంచి ఇక మీదట నీ మొగుడు పెట్టిన టార్చర్ ని భరిస్తూ చిత్రహింసల్ని సహిస్తూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ ఉండు. మధు, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క. ఏమ్మా, దేని గురించి బాధపడుతున్నావు? బాధ నాకా? అలాంటిదేం లేదక్క. ఈ అక్క కూడా అబద్ధం చెప్తున్నావు అంటే చెప్పలేని నిజమేదో నీ మనసుని చిత్రహింసలు పెడుతుందని అర్థమైంది. నువ్వేవీ అనుకోనంటే ఓ మాట అడుగుతాను, నిజం చెప్తావా? నిన్ను తప్పు పడితే మా అమ్మలో తప్పు వెతికినట్టక్క. నువ్వేం అడగాలనుకున్నా నిస్సందేహంగా అడగొచ్చు. నువ్వు చేతుని ఇష్టపడే చేసుకున్నావా? మీ నాన్నగారు చెప్పారని చేసుకున్నావా? లేక తప్పనిసరి పరిస్థితిలో చేసుకున్నావా? నమ్మి చేసుకున్నానక్క. ఎంతో నమ్మకంతో చేసుకున్నాను. అతను మారాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన మనసు మారిపోయింది అన్న గుడ్డి నమ్మకంతో నన్నెంతో ఇష్టపడ్డా ఆ కృష్ణ కూడా కాదని చేసుకున్నాను. కానీ తమ పంతం నెక్కించుకోవడానికి, నా మీద పగ సాధించడానికి నా మెడలో 3 ముళ్ళు వేశాడని తెలిసి తట్టుకోలేకపోతున్నానక్క. ఆ మోసాన్ని భరించలేకపోతున్నానక్క. కానీ ఏం చేస్తాం? నాకు బాధగానే ఉంది. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలిచింది. చేతు నీ భర్తని రాసుంది. అందుకే తాళి కట్టే సమయానికి క్రిష్ తప్పుకున్నాడు. చేతు నీ జీవితంలోకొచ్చాడు. నన్నేడిపించడానికి, నాకు నరకం చూపించడానికి, అంతే కదా. ఏం చేసినా భర్త భర్తేగా, తప్పదు, భరించాల్సిందేగా. ఎందుకు భరించాలక్క? ఎందుకు భరించాలి? నేనేమైనా ఇంటి బానిసనా లేక పని మనిషినా? పెళ్ళయ్యి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే గొడవ పడితే బాగుదని ఆగాను. కానీ లేదంటే ఆ తల్లి కొడుకులిద్దరినీ కట్టి ఉతికేదాన్ని. తప్పమ్మా, ఎదిరించి నిలబడి పోరాడ్డానికి నువ్విప్పుడు ఒకప్పటి మధువి కాదు.
ఈ ఇంటి కోడలివి, చేతు భార్యవి. ఏమాత్రం తొందరపడ్డా పలానా శంకర్ శాస్త్రి గారి అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారితో పోట్లాడింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువే. నీ చేతులతో నీ పుట్టింటి పరువు నువ్వు పోగొడతావా చెప్పు? అలా అని కుక్కిన పేనులా కాలి కింద చెప్పులా పడుండడం, అనికి మనికి బతుకుండడం నాకు చేత కాదక్కా. అంటే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతావా? చచ్చా, అలగడం నా లైఫ్లోనే లేదక్కా. ఒకవేళ అలిగినా అత్తింట్లోనే ఉండి సాధిస్తాను తప్ప పుట్టింటికి వెళ్ళే ప్రశ్నే లేదు.